భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొన్ని రోజులకు వచ్చిన పెద్ద సమస్య కాశ్మీర్. 1947లో మొదలైన ఈ చిచ్చు ఇప్పటికీ తీవ్ర స్థాయిలో కొనసాగడమే కాకుండా కాశ్మీర్లోని సామాన్య ప్రజల్లో ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతుంది. అసలు కాశ్మీర్ సమస్య ఎందుకు వచ్చింది? ఆర్టికల్ 370 అంటే ఏంటి? ఈ చట్టం రావడం వెనుక ఎలాంటి కుట్ర జరిగిందనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ షేక్ మహమూద్ అబ్దుల్లా కాశ్మీర్ సమస్యపైన కొన్ని చర్చలు జరపగా చివరకు రాజ్యంలో ఆర్టికల్ 370 పుట్టుకొచ్చింది. ఈ నిబంధనలో ఏ దేశం కూడా ఆ దేశంలోని రాష్ట్రానికి అలాంటి నిబంధనలకు ఒప్పుకొని ఉండదు. కానీ నెహ్రూ గారి ప్రభుత్వం మాత్రం ఆర్టికల్ 370కి తలొక్కింది. జమ్మూ కాశ్మీర్ రాజైన మహారాజా హరిసింగ్ వద్ద దివాన్గా పనిచేసిన గోపాలస్వామి అయ్యంగర్ ఈ ఆర్టికల్ ని రూపొందించారు. ఇక ముందుగా ఆర్టికల్ 370లో ఎలాంటి నిబంధనలు ఉన్నాయనే విషయంలోకి వెళితే రక్షణ, విదేశాంగ విధానాలు, కమ్యూనికేషన్ అంశాలు మినహా ఏ ఇతర అంశానికి సంబంధించిన చట్టాన్ని అమలుపరచాలన్న కేంద్రం కాశ్మీర్ ప్రభుత్వ అనుమతి తప్పకుండా తీసుకోవాలి. భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారికి ఒకే పౌరసత్వం ఉంటే కాశ్మీర్లోని ప్రజలకు మాత్రం ఆర్టికల్ 370 ద్వారా 2 పౌరసత్వాలుంటాయి. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తే కాశ్మీర్లో మాత్రం 6 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. ఇంకా సుప్రీంకోర్టు తీర్పులు, పార్లమెంటు చట్టాలు ఈ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతాయి. జమ్మూ కాశ్మీర్లో ఉండే ఆడవారు భారతదేశానికి చెందిన వారిని పెళ్లి చేసుకుంటే కాశ్మీర్లో ఉండే వారి పౌరసత్వాన్ని కోల్పోతారు. అదే పాకిస్తాన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మాత్రం పాకిస్తాన్ వారికి కూడా కశ్మీర్ పౌరసత్వం లభిస్తుంది. వేరే రాష్ట్రానికి చెందిన వారు ఇక్కడ ఆస్తులను కొనుగోలు చేయలేరు. ఏదైనా అల్లరులు చెలరేగితే రాష్ట్రపతికి అత్యవసర పరిస్థితి విధించే అవకాశం అక్కడ లేదు. కేవలం యుద్ధ సమయంలో మాత్రమే అక్కడ అత్యవసర పరిస్థితి విధించే అవకాశం ఉంది. ఇలాంటి ఎన్నో ప్రత్యేక ప్రతిపత్తి వల్ల జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 అమలు సాధ్యం కాదు. దాంతో భారత రాష్ట్రపతికి ఆ రాష్ట్ర రాజ్యాంగాన్ని రద్దు చేసే హక్కు కూడా ఉండదు. ఇదిలా ఉంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కొన్ని రోజులకు జమ్మూ కాశ్మీర్ రాజు తనంతట తానే వచ్చి భారత్లో విలీనం చేస్తానని చెప్పగా ఎందుకని ఈ కాశ్మీర్ అగ్గి ఇప్పటికీ చల్లారటమే లేదనే విషయంలోకి వెళితే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశంలో ఎన్నో స్వాతంత్ర సంస్థానాలు ఉండగా వాటిని అన్నిటినీ ఏకం చేసి ఒకే దేశంగా కలపడం కోసం అప్పటి నాయకుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎంతో కృషి చేశారు. ఆయనే కనుక లేకుంటే ఇప్పటి హైదరాబాద్ కూడా పాకిస్తాన్లో భాగం అయ్యేది అని కొందరి వాదన. అయితే పటేల్ గారు ఒక్క జమ్మూ కాశ్మీర్ బాధ్యతలను తీసుకోలేదు గాని ఆయన మిగిలిన అన్ని సంస్థానాలను తన తెలివితో ఎలాంటి బెదురు లేకుండా ఆగస్టు 15వ తేదీకి ముందే భారత్లో విలీనం చేయగలిగారు. ఇక నెహ్రూ మాత్రం జమ్మూ కాశ్మీర్ మాకు పుట్టిన స్థలం లాంటిదే, ఈ ఒక్క ప్రాంతానికి సంబంధించిన బాధ్యతలను మాత్రం తానే చూసుకుంటానని అందరినీ ఒప్పించాడు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి ప్రధానమంత్రి అయ్యే అన్ని అర్హతలు మెజారిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికే ఉండగా నెహ్రూ గారికి గాంధీతో స్నేహ సంబంధం కారణంగా ఆయన ప్రధానిగా బాధ్యతలను తీసుకుంటే పదవి ఆశించని ఉక్కు మనిషి పటేల్ గారు హోంమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. నెహ్రూ గారికి పటేల్ గారికి మధ్య ఉన్న పోటీ కారణంగానే నెహ్రూ గారు శాంతికి మారుపేరుగా ఉండాలని, కాశ్మీర్ సమస్య తనే లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే కాశ్మీర్ సమస్య బాధ్యతలను నెహ్రూ గారు తీసుకున్నారనే వాదన కూడా ఉంది. ఇక స్వాతంత్ర్యం రాకముందు జమ్మూ కాశ్మీర్ మహారాజా హరిసింగ్ అనే రాజు ఆధీనంలో ఉండేది. జమ్మూలో ఎక్కువగా హిందువులు ఉంటే కాశ్మీర్లో ఎక్కువగా ముస్లింలు ఉండేవారు. స్వాతంత్ర్యం వచ్చిన కొన్ని రోజులకే పాకిస్తాన్ వాయువ్య ప్రాంతపు పఠాను తెగలువారి సరిహద్దులు దాటి వచ్చి కాశ్మీర్లోకి ప్రవేశించి గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రాంతాలను ఆక్రమించారు. దీనినే పాక్ ఆక్రమిత కశ్మీర్ POK అని పిలుస్తారు. అప్పుడు కాశ్మీర్లో అల్లరులు చెలరేగా సైనిక బలం లేని కాశ్మీర్ రాజు భారతదేశాన్ని సహాయం కోరి జమ్మూ కాశ్మీర్ని భారత్లో విలీనం చేయడానికి ఒప్పుకున్నారు. ఇక ఎలాంటి సమస్య లేదు. భారతదేశంలో దాదాపుగా అన్ని సంస్థానాలు విలీనం అవుతున్నాయని అనుకునే లోపుగా గవర్నర్ జనరల్ గా మౌంట్ బాటన్ రూపంలో చిచ్చు రగిలింది. ఒక రకంగా చెప్పాలంటే ఇతడి కారణంగానే కాశ్మీర్ అనేది ఇప్పటికీ పెద్ద సమస్యగానే మారిపోయింది. ఒక పక్క భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించే పనుల్లో అంబేద్కర్ గారు ఉండగా గవర్నర్ జనరల్ గా మౌంట్ బాటన్ కాశ్మీర్ రాజు వచ్చి తనంతట తానుగా తన రాజ్యమైన జమ్మూ కాశ్మీర్ని భారత్లో విలీనం చేయడానికి ఒప్పుకుంటున్నాను అని చెప్పినప్పటికీ గవర్నర్ జనరల్ గారు మౌంట్ బాటన్ కి కాశ్మీర్ భారత్లో కలవడం ఇష్టం లేక దీన్ని అడ్డుకోవడానికి, ఇలా విలీనం చేయడానికి ప్రజల ఆమోదం తప్పనిసరిగా ఉండాలని ఒక నియమాన్ని పెట్టాడు. అయితే కాశ్మీర్లో షేక్ అబ్దుల్లా ప్రజానాయకుడిగా మంచి పేరున్న వ్యక్తి. షేక్ అబ్దుల్లాకి నెహ్రూ గారికి మంచి స్నేహ సంబంధం ఉండడంతో ప్రజాబలం మనకి ఉంటుందని భావించిన నెహ్రూ గారు దీన్ని తేలిగ్గా తీసుకున్నారు. ఇంకా 1947 పాకిస్తాన్ కాశ్మీర్లోకి రాగా యుద్ధం చేస్తున్న భారత్ సైన్యాన్ని ఆపి మౌంట్ బాటన్ మాటలు విన్న నెహ్రూ గారు శాంతి కోసం ఐక్యరాజ్య సమితి దగ్గరికి ఈ సమస్యను తీసుకెళ్లారు. దీంతో యుద్ధంలో ఆక్రమించిన భూభాగాన్ని వదిలి పాకిస్తాన్ వెళ్లాలని, ఇక విలీనం విషయంలో కాశ్మీర్ ప్రజలదే నిర్ణయం అంటూ తేల్చి చెప్పింది.
అసలు సమస్య లేని దాని దగ్గర అప్పటి కొందరి నాయకులు చేసిన పనుల వల్ల అదే రాబోయే రోజుల్లో పెద్ద సమస్య అయింది. జమ్మూ రాజు విలీనం పత్రాలపైన సంతకం చేసి ఇచ్చిన తర్వాత నెహ్రూ అండతో షేక్ అబ్దుల్లా రాజుని పక్కకి నెట్టి అక్కడి అధికార పగ్గాలను అందుకున్నాడు. ఇలా అధికారాన్ని చేజిక్కించుకున్న అబ్దుల్లా తన అసలు రంగును బయటపెట్టడం మొదలుపెట్టాడు. మౌంట్ బాటన్ విలీన పత్రంలో పొందుపరిచిన దాని ప్రకారం భారత రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్ కి సంబంధించిన విషయాల్లో కలుగు చేసుకుంటుందని ఉండగా దాన్ని ఆసరగా తీసుకున్న అబ్దుల్లా మాకంటూ ఒక రాజ్యాంగం ఉండాలని, తమ పరిపాలన తామే చూసుకుంటామని, భారత విలీన పత్రంలో ఉన్న 3 విషయాల్లోనే కలుగు చేసుకోవాలని, మిగిలిన అన్ని విషయాలు తమ ఆధీనంలోనే ఉండాలని, వీటికి ఒప్పుకుంటే రాజ్యాంగ నిర్మాణ సభలో ఉంటామని తేల్చి చెప్పేశాడు అబ్దుల్లా. ఆ సమయంలో అంబేద్కర్ గారి దగ్గరికి అబ్దుల్లా వెళ్లి రాజ్యాంగంలో కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని కోరగా దానికి అంబేద్కర్ గారు ఒప్పుకోకుండా ఇలాంటి ప్రతిపత్తి అసలు కుదరదని, అలాంటి అధికారం ఎవరికీ లేదని, ఎవరి మాటని లెక్క చేయకుండా రాజ్యాంగం పనిలోనే ఉండిపోయారు. ఇక పటేల్ గారు దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసలు అబ్దుల్లా మాటలను పట్టించుకోకూడదు, సమస్య చేయి దాటి వెళ్లకముందే పరిష్కారాన్ని చూడాలని అందరితో అంటున్నప్పటికీ నెహ్రూ మాత్రం కాశ్మీర్ వ్యవహారం నుండి పటేల్ని తప్పించి ఆ స్థానంలో గోపాలస్వామి అయ్యంగార్ని ఎంపిక చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పక్క ఐక్యరాజ్య సమితిని పెట్టిన నిబంధన, మరోపక్క కాశ్మీర్లో బలం కావాలంటే అబ్దుల్లా వంటి నాయకుడి అండ కావాలి. కానీ అబ్దుల్లా పెట్టే షరతులు చాలా కఠినంగా ఉన్నాయి. ఇక ఈ విషయం పైన కొందరి నాయకుల అసంతృప్తి, వీటన్నింటి నడుమ దిక్కుతోచని స్థితిలో లేని దాన్ని సమస్యగా తెచ్చుకుని కొందరు నాయకులు అవివేకం వలన పుట్టుకు వచ్చిందే ఆర్టికల్ 370. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.